ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతున్నట్టుగా కనిపించినా సరే ఇది దేశం మొత్తం గర్వంగా ఉప్పొంగేటువంటి సందర్భము. ఆంకా అనే ఒక ప్రాజెక్ట్ ని మనం రూపకల్పన చేసుకోవడం అంటే మన స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచ దేశాల్లోని అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనేది మనమే తయారు చేసుకునేటువంటి శుభ సందర్భం. దానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వేదిక అయింది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. నిజంగా ఇట్ ఇస్ అ బిగ్ ప్రాజెక్ట్. 15,000 crores ప్రాజెక్ట్ ఇది. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. ఇంకా ఇప్పుడు మనం ఇంజిన్ టెక్నాలజీ మన దగ్గర లేదు కాబట్టి ఇంజిన్ టెక్నాలజీ మనం ఏం చేస్తున్నామంటే మనకు చాలా మంది ఆఫర్ చేశారు. ముఖ్యంగా రష్యా నుంచి ఆఫర్ వచ్చింది అండ్ ఈవెన్ జనరల్ ఎలక్ట్రిక్ నుంచి ఆఫర్ వచ్చింది మన అమెరికా నుంచి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే చాలా దేశాలు ఏం చేస్తారంటే టెక్నాలజీని ఇవ్వరు. వేరే దేశానికి టెక్నాలజీ ఇచ్చామనుకోండి వాళ్ళు అభివృద్ధి చెందుతారు కదా, సో వాళ్ళు ఇవ్వరు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేయరు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాఫ్రాన్ తో కలిసి ఇంజన్ ని అభివృద్ధి చేసుకుంటున్నాం. సాఫ్రాన్ అనేది ఫ్రాన్స్ కంపెనీ. సో మొన్న ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశానికి వచ్చినప్పుడు ఫ్రాన్స్ నుంచి మనం తీసుకున్నాము. ఫ్రాన్స్ సాఫ్రాన్ అండ్ భారత డిఆర్డిఓ లేదా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కలిసి ఇంజన్ ని డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అటు రోల్స్ రాయ్స్ ని మనం అడిగాం. యూకేకి సంబంధించిన సంస్థ రోల్స్ రాయ్స్ కూడా ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే క్రయోజెనిక్ ఇంజన్ కి చిన్నపాటి టెక్నాలజీని ఏమన్నా ఇవ్వాలంటే కూడా అసలు ఇవ్వని పరిస్థితి ఉండేది గతంలో. ఇవాళ ఎక్కడికి వచ్చామంటే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు మనకి.